వెనకెళ్తే మళ్ళీ మాకు ఉన్న ఓట్లు కూడా మాకు రావు, ఆయనతో మేము తిరగమని చెప్పి ఒక్క ఎంపీ కూడా వాళ్ళు వెనకెళ్లే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడుస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర ఎంపీలు అందరూ కూడా ఆయన ఒక బ్రాండ్ కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పలకరించి ఎలా ఉన్నారయ్యా బాబు గారు అని చెప్పే పరిస్థితికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సొంత ఎంపీలు కూడా తోక జాడించుకొని ఎక్కడికక్కడ పారిపోతున్నారనంటే ఎంపీలు సరిగ్గా లేరు, ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు, ఆఖరికి ప్రజలు కూడా రేపు వాళ్ళకి సహకరించరనే మాటని మనం అందరం కూడా తేల్చి చెప్పే విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పింది అమ్మ కూడా, రేపు మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మీ భూములు కాజేస్తాడని, లేకపోతే మీ భూముల మీద జగనన్న పేరుతో రాళ్ళేంటండి, లేకపోతే మీ భూముల మీద మీ తండ్రి పేరో మీ తాత పేరో మీ బాబుల పేరో మీ పేరో ఉన్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఈరోజు ఉంచడం అనంటే, ఆయన మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు, ఏమని, మీ బిడ్డనమ్మా నేనని. మీ బిడ్డనంటే మీరు మురిసిపోవద్దు, మీరేదో మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డగా ఉన్నాడు, రోజు వస్తాడు మాకు సేవ చేస్తాడు అనుకోవద్దు. అన్ని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందు రాళ్ళు వేయించాడు, తర్వాత ఫోటో వేయించాడు, తర్వాత మీ బిడ్డ అన్నాడు, రేపు మీ ఆస్తిలో వాటా కోసం ఖచ్చితంగా వస్తాడా జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, దొంగ బుద్ధి ఎప్పుడు కూడా పోదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా దొంగ బుద్ధి చూపించుకున్నాడు. 10 రూపాయలు మీకు ఇచ్చినట్టే ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగేసుకున్నాడు. ఈ మందు తాలూకు విషయం తెలుసా అందరికీ కూడా, ముందున్న వాళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా తెలుస్తుందేమో, అక్కడ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకే ఇచ్చాడు ప్రత్యేకంగా హామీ జగన్మోహన్ రెడ్డి. ఒక్క చొక్క మందు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మందు మీదే వ్యాపారం చేసి పాపం సొమ్ము ఈరోజు సంపాదించుకుంటున్నాడు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. 200 ఎంత ఉన్నాయి ఇప్పుడు చెప్పు, ఎంతో మరి వినబడట్లేదు కానీ 200 ఎంత ఉంటే 300 చేశాడని. 300 అనుకుందాలే, పోన్లే డిస్కౌంట్ మీద 300 చేశాడని అనుకుందాం. 200 ఉన్నటువంటి మందే అసలు దొరకకుండా చేస్తామన్న వ్యక్తి క్వార్టర్ మీద 100 రూపాయలు పెంచి రోజుకి మీ దగ్గరే 100 లాగేసుకుంటున్నాడు క్వార్టర్ మీద. అంటే నెలకి సుమారు 3,000 రూపాయలు, సంవత్సరానికి సుమారు 50,000 రూపాయల వరకు కూడా మీ దగ్గర లాగేసుకుంటున్నాడు. ఎన్ని చేయూతలు ఇస్తే, ఎన్ని ఆసరాలు ఇస్తే, ఎన్ని పెన్షన్లు ఇస్తే 50,000 మళ్ళీ మీ చేతికి రావాలి అంటే మీ దగ్గరే ఆయన లాక్కున్నటువంటి డబ్బు ఎక్కువ. ఇది తెలియకుండా చాలా రోజులు అది మేము మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఇప్పుడు అందరూ కూడా చైతన్యవంతంగా లెక్క చూసుకున్నారు, ఆయన తాలూకా లెక్క కూడా తేల్చడానికి ముందుకొచ్చారు. కాబట్టి వచ్చే ఎన్నికలే మనం అందరం కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి. అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం అనంటే కేవలం జగన్మోహన్ రెడ్డికే బుద్ధి చెప్పడం కాదు, ఆంధ్ర వాళ్ళంటే అలుసుగా అయిపోయాం అందరికీ. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ నవ్వడమే మన మీద, ఒరే మీ రాజధాని కూడా లేదురా, ఎలాంటి వాళ్ళురా మీరు ఎన్నుకున్నారని, లేకపోతే మీ తాలూకా నాయకులు చూడండిరా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటమే కానీ ఒక్కడు కూడా డెవలప్మెంట్ మాట్లాడని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనకు నవ్వుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఎవరైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనంటే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే కాళ్ళు నరికేస్తారన్నటువంటి విధంగా వచ్చే ఎన్నికల్లో మనం గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి విధంగా పార్టీకి మనం అందరం కూడా ఓడించి గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అందరూ కూడా సహకరించండి. మరి పెద్దలు చెప్పినట్టుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఒక బండికి 2 టైర్లు లాగా ఈరోజు పనిచేయాలి, ఒక మనిషికి ఉండే 2 కళ్ళు లాగా ఇవి పనిచేయాలి. ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకులు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అది చేయించడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే గతంలోనే స్టేజ్ ఎక్కిన వాళ్ళు 10 విషయాలు చెప్తే మీకు తెలుస్తుంది, ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయ్యింది. మీరు 10 విషయాలు చెప్తే దాని మీద మేము మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఎందుకని ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉంది, ఫోనుల్లో. ఇప్పుడు నాకైనా సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదో కానీ దేశం అంతా కూడా ఎక్కడేమవుతుంది, మన గారులో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్లో ఏమవుతుంది, ఇచ్చాపురంలో ఏమవుతుంది, అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. అందరికీ ఆలోచన శక్తి పెరిగింది.